అంటే ఇప్పుడు మీరు 12 సంవత్సరాల నుంచి దుబాయ్‌లో ఉన్నారు గదా! దుబాయ్ కదండి, కువైట్‌లో ఉన్నారు గదా! అవును. కువైట్ మీరు ఎందుకెళ్లారు అసలు? ఇంట్లో పరిస్థితులు బాగోక డబ్బు సంపాదించడానికి వెళ్ళామండి. ఇంట్లో కూడా ఒక్కొక్క ఇల్లు మంచి ఇల్లు ఉంటది, చెడు ఇల్లు ఉంటది. ఈ పని ఎలా చెయ్యి, ఆ పని చెయ్యి వెళ్ళినప్పుడు ప్రతిదీ చూపిస్తారు. అది లేని రోజులు ఉన్నాయి, మనకి ఆ పడుకునే వసతి లేని రోజులు కూడా ఉన్నాయి. అన్ని సాధించాను. 12 సంవత్సరాల్లో నేను నా పిల్లలిద్దరిని చదివించుకున్నాను. మా ఆయన్ని పొజిషన్ చేసిన బండి అన్ని తీసుకున్నాను. నేనంటే ఒక ఇల్లు కూడా కట్టుకున్నాను. నా పొజిషన్ ఇప్పుడు పర్వాలేదు. కువైట్‌కి వెళ్ళాను. అనవసరంగా ఎందుకు వెళ్ళామో కువైట్ అని మీకు అనిపించలేదు కదా? అనిపించలేదు. ఏజెంట్ నమ్మొచ్చు అంటారా? నేను కష్టపడితేనే నా ఇంటికాడ నా పిల్లలు బాగుంటారు. జీతాలు అనేది ఏమన్నా బ్యాంక్ అకౌంట్ వేస్తారు, మీ చేతికి క్యాష్ ఇస్తారండి? చేతికి క్యాష్ ఇస్తారు. అక్కడ బంగారం బాగా చీప్ అని చెప్పి అంటారు. మరి మీరు బాగా బంగారం కొనుక్కున్నారు, దాచారా రోజు? ఇప్పుడు ఇంకోటి కొత్తగా వచ్చిన వాళ్ళని వాళ్ళు రూమ్ లో పెట్టి తంతారు, కొడతారు అంటారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు చాలా మీరు మీ ద్వారా ఎవరన్నా అక్కడికి రావాలంటే మీరు ఎవరన్నా తీసుకెళ్ళవచ్చా మీరు? ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫటాఫట్ అర్జెంట్ గా మనకు ఒక 1000 లైక్స్ రావాలి. లైక్స్ తో పాటు సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి మొత్తం. వెల్కమ్ టు రాజేష్ రీల్స్. ఇప్పుడు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు, సుజాత గారు. సుజాత గారు మనతో పాటు ఉన్నారు. ఆమె 12 సంవత్సరాల నుంచి కువైట్లో పనిచేస్తున్నారు. సో అక్కడ ఈ 12 సంవత్సరాలు ఆమె ఎందుకు వెళ్ళారు, ఇప్పటి వరకు ఆమె ఎందుకు వెళ్ళిన దానికి ఏం సాధించారు, ఆర్థికంగా కానీ మొత్తం అన్ని సమకూర్ని హ్యాపీగా ఉన్నారా, ఇంకెవరైనా కొత్తగా రావాల్సిన వాళ్ళు, వెళ్ళాలనుకునేటోళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నటోళ్ళు వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు, ఆమె అనుభవాలన్నీ ఒకసారి మనం తెలుసుకుందాం. మీకు మా ఛానల్ స్వాగతం సుజాత గారు. నమస్తే. అంటే ఇప్పుడు మీరు 12 సంవత్సరాల నుంచి దుబాయ్‌లో ఉన్నారు కదా? దుబాయ్ కదండి, కువైట్‌లో ఉన్నారు కదా? కువైట్ మీరు ఎందుకు వెళ్ళారు అసలు? ఇంట్లో పరిస్థితులు బాగోక డబ్బు సంపాదించడానికి వెళ్ళామండి. ఓకే, కాదండి, ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉంటున్నారు కదా, ఇక్కడ అందరూ పనులు చూసుకుంటున్నారు, ఇక్కడ అంతా బాగానే ఉంది కదా? బాగానే ఉంది. మీరు ఎందుకు కువైట్‌కి వెళ్ళి సంపాదించాలనుకుంటున్నారు? మేము అప్పుడు వెళ్ళేది 100 రూపాయలు 200 కూలండి 12 సంవత్సరాల క్రితం. ఆ 100 రూపాయలు 200 రూపాయలు పిల్లలతో కాన్వెంట్ చదివించుకోలేము, బడికి పంపించుకోలేము. ఇది వరకు అస్వస్థలు తక్కువ. ఇప్పుడంటే కొంచెం గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అన్ని జరుగుతుంది. ఇది వరకు ఇంగ్లీష్ మీడియం అవి ఉండే కదా, అవన్నీ చదివించుకోవాలంటే బయట దేశం వెళ్ళి ఏమన్నా 1 రూపాయి సంపాదించుకుంటే నా పిల్లలు బాగుంటారు, నా కుటుంబం బాగుంటదని బయటికి వెళ్ళవలసి వచ్చింది. అంటే మీరు ఇప్పుడు ఇక్కడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి మీరు వెళ్ళాల్సి వచ్చింది. అవునండి. ఇంకోటి ఏంటంటే మీరు పిల్లల్ని, ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాలనిపించింది అంటే కేవలం వాళ్ళని భవిష్యత్తు కోసం తీసుకురావాలి, అందరితో పాటు కొంచెం హై లెవెల్ చదువుకోవాలని చెప్పేసి మీరు వెళ్ళగలిగారు. ఓకే, ఇప్పుడు మీకు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారండి? అంటే జనరల్ గా ఇప్పుడు వెళ్తున్నారు కదా, ఇప్పుడు వెళ్ళేటోళ్ళందరూ చాలా స్ట్రగుల్ అవుతున్నారు, మేము వచ్చేస్తాం, మేము ఉండమంటున్నారు. మీరు వెళ్ళినప్పుడు 12 సంవత్సరాల క్రితం ఎలా వెళ్ళారు అసలు? మేము వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము, చాలా బాధలో పడ్డాము. కాకపోతే మనం వెళ్ళామంటే కష్టపడాలి, మన పిల్లల్ని బతికించుకోవాలి, మనం వెళ్ళామంటే వెనక్కి తిరిగి రాకూడదు, వచ్చామంటే ఏదో పని చేసుకుని వెళ్ళాలి అన్న గట్టి నిర్ణయం తీసుకున్న వాళ్ళైతే అక్కడ చేసుకోగలుగుతారండి. డబ్బులు కట్టేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి తర్వాత వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచన ఉండకూడదు. కష్టపడాలన్నప్పుడు అదే మైండ్ సెట్. నా వెనకాల కుటుంబం గురించి ఆలోచించుకోవాలి. ఆ కుటుంబం గురించి ఆలోచించుకున్న వాళ్ళు వెనక్కి రారు. బాధలైనా కష్టాలైనా పడతారు. ఎక్కడికి వెళ్ళినా మనం ఏ పనికి వెళ్ళినా కష్టం లేకుండా ఉండదు కదా. ఇప్పుడు వ్యవసాయం పనికి వెళ్ళినా ఒక పని కాడ కష్టం ఉంటుంది, ఇంకో పని కాడ సుఖం ఉంటుంది. అలాగే కువైట్ లో కూడా ఒక్కొక్క ఇల్లు మంచి ఇల్లు ఉంటది, చెడు ఇల్లు ఉంటది. అది ఇప్పుడు అప్పటికి ఇప్పుడు పరిస్థితులు మారినాయి అంటారా? కువైట్ 12 సంవత్సరాల క్రితం పరిస్థితులకి ఇప్పుడు కొత్తగా వెళ్ళుతున్న పరిస్థితులకి ఏమన్నా? అప్పుడు కొత్తగా వెళ్ళినప్పుడు అయితే ఫోన్ కూడా ఉండేది కాదు మాకు. ఇంటర్నెట్ డ్రైవర్ దగ్గర తీసుకుని ఆ డాలర్ సేఫ్ ఇచ్చి వాళ్ళే ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడేవారు. పని అంతా అయిపోయినాక కూర్చోబెట్టి ఇదిగో మాట్లాడుకో మీ వాళ్ళతో అని చెప్పి ఫోన్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఒక 10 నిమిషాలు కానీ అరగంట కానీ మాట్లాడుకునే వాళ్ళు, మళ్ళీ ఒక వారం తర్వాత మాట్లాడుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి సెల్ ఉంటది. ప్రతి ఒక్కరు ఎవరికి ఇష్టమైనప్పుడు వాళ్ళ పిల్లలతో మాట్లాడుకుంటూ పని ఖాళీ టైం ఉంటే పిల్లలతో మాట్లాడుకుంటారు. ఇప్పుడు అందరు పిల్లలతో లైవ్ లో మాట్లాడుతారు. ఇప్పుడున్న ఈ రోజుల్లో మీరు వెళ్ళినప్పుడు మరి మీరు ఇబ్బంది పడేటోళ్ళు, మీ పిల్లలతో ఎలా మాట్లాడేటోరు, ఎన్ని బాధలు పడేటోళ్ళు? మీరు బాధలు పడతామంటే తప్పదు కదండి, మనం వెళ్ళిన బతుకుదేరు కోసం. ఆ ఆదివారం వచ్చినా శుక్రవారం వాళ్ళు మాట్లాడిచ్చేవాళ్ళు. రోజు మాట్లాడితే కుదరదు. ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు. మళ్ళీ ఆ కొంచెంసేపటికి మళ్ళీ ఏదో పని చేసి దాన్ని మర్చిపోయేవాళ్ళు.
కానీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు తంతారు, కొడతారు, స్ట్రగుల్ పెడతారు అంటున్నారు. మీకు వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభవాలు ఏమైనా ఎదురైనాయి మీకు? గొడవ మనకి ఫస్ట్ మనకి భాష రాదు కదా, వాళ్ళు చెప్పే మాట మనకు అర్థం కాదు, మనం ఏ పని చేయాలో తెలీదు. మనకి ఇప్పుడంటే అలవాటు అయిపోద్ది. ఫస్ట్ లో అంటే వాళ్ళు చెప్పేది భాష తెలియక ఏం చేస్తామో మన కంగారులో ఒక్కొక్కటి కంగారుగా పడేస్తా ఉంటాము, అది చేస్తా ఉంటే వాళ్ళు తిడతా ఉంటారు. మనకు రానప్పుడు వాళ్ళు అనే మాట కూడా మనకు అర్థం కాదు. అర్థం కానప్పుడు మనకు తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చేయమని వచ్చేయమని నేర్పిస్తారు. పక్కన ఇంకో మనిషి ఉంటది కదా, మన వేరే మనిషి ఉంటది, మన దేశం కానీ ఇంకో దేశం కానీ, వాళ్ళతో చెప్పిస్తారు. ఒక్కొక్క ఇంట్లో ఇంకేరి ఎవరో లేనప్పుడు మా అమ్మే చెప్పిద్ది, ఈ పని ఎలా చెయ్యి ఆ పని చేయని. వెళ్ళినప్పుడు ప్రతిదీ చూపిస్తారు, దాన్ని బట్టి మనం చేసుకోవాలి. కానీ మరి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కొత్త వాళ్ళతో పరిచయాలు గానీ ఇబ్బందులు గానీ మీరు ఎలా అసలు అంటే ఆ స్ట్రగుల్ ఎలా మీరు ఇంటికి రాగలిగారు? ఇప్పుడు పని వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మీకు చాలా తేడా మీకు అనిపించలేదా? నేను కూడా వెళ్ళిపోవాలి, నా వల్ల కాదు, నా వల్ల కాదని. మనకి అన్నం కూడా మనకి ఇక్కడ తినే అన్నం వైట్ రైస్ తింటాం మనం, అక్కడ ఎర్ర అన్నం ఉంటది, టమాటా రైస్ ఉంటది, షాహ్మర్ అంటారు దాన్ని, మచ్చిపూస అన్నం ఉంటది. ఆ అన్నం ఏంటంటే మనకి ఉడకబెట్టి నీళ్ళలో చేసి వండుతారు. దాన్ని చూసాక మనకి ఏమిటంటే తినబుద్ధి అవ్వదు. తినబుద్ధి అవనప్పుడు ఆ అన్నం తినాలంటే బాగా ఎందుకు వచ్చావా, ఈ అన్నం ఎందుకు తినాలరా అని బాధ. ఆ తినాలన్నా నోటికి సహించదు. తర్వాత బాధపడతాం. అక్కడ ఏ పచ్చడో ఏమన్నా పచ్చిమిరకాయలు ఏమన్నా ఉన్నా అవి తిన్నవాళ్ళు పక్కకి వద్దామా, మన సహకరించదు. ఒక్కొక్క వద్దామా అంటే ఏమంటదంటే పట్టించుకోరు. ఒక్కొక్కరు ఏంటంటే మన ఇంట్లో మనిషి లాగానే చూసి నీకేం కావాలా ఇది తిను అది తిను అని చెప్తారు. అలా మనం బాధపడతాము, పక్కన వాళ్ళు సహాయం తీసుకోవాలి. వాళ్ళు ఏది చెప్పిన ఒక్కొక్కరు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అంటే మీరు ఏంటంటే ఎన్ని బాధలు వచ్చినా నిలబడడానికి సిద్ధంగా ఉండి చేయాలి. అవును, నేనైతే అదే రకంగా ఉన్నాను. ఎందుకంటే మనకు అన్ని బోలేని రోజులు కూడా ఉన్నాయి, తిండి లేని రోజులు ఉన్నాయి, మనకి ఆ పడుకునే వసతి లేని రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మొత్తం ఒక బెడ్ ఒక రూమ్ ఇస్తారు, దాంట్లో ఇద్దరు ముగ్గురు పెద్ద ఇల్లు ఉన్నది అనుకో, నలుగురు ముగ్గురు ఉంటారు పని మనుషులు, ఒక్కొక్కరికి ఒక బెడ్ అలా ఉంటది. వాళ్ళకి ప్లేస్ ఇస్తారు. మన కొత్తగా వచ్చిన మనకు తెలియదు కదా, మనల్ని కొంచెం అశ్రద్ధగా చూస్తారు. అవి కూడా మనం ఏం చేయాలి, పట్టించుకున్నట్టు వదిలేయాలి. ఇక అదే బాధ పెట్టుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. వెళ్ళాలంటే ప్రతిదాన్ని సహించుకోవాలి. ఒక్కొక్క ఇంట్లో ఇప్పుడంటే అప్పుడున్న జనరేషన్ లో అలా ఉండేది. ఇప్పుడైతే ఏ కద్దాం కాబట్టి సపరేట్ రూమ్ ఇచ్చేస్తారు. ఇంకోటి ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకున్న కష్టాలు ఏమైనా తగ్గినాయా? అంటే మీరు ఎందుకు ఏ కారణం చేత మీరు అక్కడికి కువైట్ వెళ్ళారు? వెళ్ళిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి 12 సంవత్సరాలకి మీరు అనుకున్నది సాధించారా? ఆర్థికంగా మీరు ఏమైనా అప్గ్రేడ్ బాగా డెవలప్ అయ్యారా? అప్పులు తీర్చుకున్నారా? ఇంకేమైనా పిల్లలను బాగా చదివించారా? ఇల్లు ఏమైనా కట్టించారా? వెళ్ళింది దీనికోసమే కదా, ఇవన్నీ మీరు సాధించారా? అన్ని సాధించాను. 12 సంవత్సరాల్లో నేను నా పిల్లలిద్దరిని చదివించుకున్నాను. మా ఆయన్ని పొజిషన్ తీసిన బండి అన్ని తీసుకున్నాను. నేనంటే ఒక ఇల్లు కూడా కట్టుకున్నాను. నా పొజిషన్ ఇప్పుడు పర్వాలేదు. కోయిటికి వెళ్ళటం వల్ల నేను ఈ రకంగా ఉన్నాను. అదే ఇక్కడ ఉంటవైతే నా పిల్లల్ని చదివించుకోలేకపోదును, నేను కష్టపడే అంత శక్తి కూడా ఉండకపోవచ్చు. సో మీరు అక్కడికి వెళ్ళిన దానికి మీరు తృప్తిగా హ్యాపీగా అంతేగాని హ్యాపీ అంటే ఒక పిల్లల దగ్గర లేవన్న బాధ తప్ప నాకు అన్ని విషయాల్లో ఫైనాన్స్ గా పర్లేదు. అంటే మీరు అనవసరంగా ఎందుకు వెళ్ళామో కువైట్ అని మీకు అనిపించలేదు కదా? అనిపించలేదు. రెండోది మీకు ఫస్ట్ వెళ్ళినప్పుడు శాలరీ ఎంత ఇచ్చేటోళ్ళు మీకు? 60 డిన్నర్లు 60 దినార్లు ఇచ్చారు. మరి మీకు సరిపోయాయండి అక్కడ? లేకపోతే మీరు అప్పుడు అయ్యా దాంట్లోనే సరిపోయాయండి. నేను 10 డిన్నర్లు మాకు మాట్లాడతాక ఫోన్ మాట్లాడతాక వాటికి దగ్గర పెట్టుకునేవాళ్ళు. కనవా డబ్బులు మా అమ్మకి ఇస్తే మా అమ్మే అకౌంట్ లో వేసేది, మా నెంబర్ ఇస్తే అకౌంట్ లో కట్టారు. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు 60 దినార్లు తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎంత అంటే మీకు 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? మీకు ఎన్ని దినార్లు ఇస్తున్నారు? మాకు ఇప్పుడైతే 150 డిన్నర్లు 200 డిన్నర్లు కూడా ఇస్తారు. సూపర్, చాలా పెద్ద అమౌంట్. ఎప్పుడంటే 200 అంటే ఒక్కొక్క దినార్ వచ్చేసి 280 రూపాయలు 290 రూపాయలు ఉంది. సూపర్ అండి అది. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఎంత ఇస్తున్నారండి ఇప్పుడు మీకు ఏమైనా తెలుసా? ఇప్పుడైతే కొత్తగా వచ్చే వాళ్ళకి 120 డిన్నర్లు 110 డిన్నర్లు ఇస్తారు.
ఫిలిపీన్స్ కు అయితే 110 ఇస్తున్నారు. మన ఇండియా వాళ్ళకైతే ఒక్కొక్క ఏజెంట్ బట్టి మాట్లాడే విధానం బట్టి 110 ఇస్తున్నారు, 120 ఇస్తున్నారు కొత్తగా వచ్చేవాళ్ళు. అంటే దేశానికి అని చెప్పి సపరేట్ గా ఉంటదా? అంటే వాళ్ళ కంట్రీకి ఫిలిపీన్స్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి 110, శ్రీలంక వాళ్ళకి 120, అలా మన దేశానికి వచ్చిన వాళ్ళకి ఎలానే ఉంటది. ఓకే, అంటే దేశం బట్టి కూడా మనకి శాలరీలు అక్కడే ముందే డిసైడ్ చేసి పంపిస్తారు. ఓకే, ఇప్పుడు కొత్తగా ఇల్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తొందరగా జాబ్ దొరకట్లేదు, అంటే డ్యూటీ ఇవ్వట్లేదు, జాబ్ దొరకట్లేదు, ఇక్కడ మాకు ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఇల్లు వాళ్ళు ఎక్కడ ఉంటారు అసలు అండి? కొత్తగా ఇప్పుడు 20 మంది వచ్చారనుకోండి ఏజెంట్ల ద్వారా, అంటే ఇప్పుడు మీరు ఏజెంట్ ద్వారా వెళ్ళారా డైరెక్ట్ గా వెళ్ళారా? నేను ఏజెంట్ ద్వారా వెళ్ళాను. ఏజెంట్ నమ్మొచ్చు అంటారా? ఏజెంట్ నమ్మదు, మనం వెళ్ళేటప్పుడు ఆయనే కదా, నమ్మకంతోనే కదా మనం వెళ్ళేది. వెళ్ళాము. మరి చాలా మంది ఏజెంట్ మోసం చేశారు, మాకు జాబ్ ఇప్పట్లేదు, రిటర్న్ వచ్చేస్తా ఉన్నారు. ఏంటి అసలు ఏంటి కారణం దానికి? ఏజెంట్ మనం వెళ్దాక తీసుకెళ్తారండి. మనం వెళ్ళాక వాళ్ళకి ఇల్లు ఉంటది, రూమ్ ఉంటది. మనం అక్కడ ఉన్న ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్కొక్కరికి ఆయన భార్య ఉంటది, ఒక్కొక్కరికి భార్య లేకుండా ఉంటారు. ఏజెంట్లు ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఆడవాళ్ళు కూడా ఉంటారు. అక్కడికి వెళ్ళాక మనకు రూమ్ ఇస్తారు, భోజనం పెడతారు, అన్ని చేస్తారు. తర్వాత రెస్ట్ తీసుకున్నాక మనల్ని ఆఫీస్ కి తీసుకెళ్తారు. ఆఫీస్ తీస్తే మనకి ఏజా ఇచ్చిన మా అమ్మ వస్తుంది. ఆ ఏజా ఇచ్చిన మా అమ్మతో మనల్ని ఇదిగో ఈ మనిషి అమ్మని అప్పచెప్పి మనకు పాస్పోర్ట్ అవన్నీ కలిసి మనకి అమ్మ అంటారు. మామ అంటారు. మనకి ఇచ్చిన వచ్చి తీసుకెళ్తారు. మనల్ని తీసుకెళ్లేటప్పుడే బట్టలు మనకి ఏమేం కావాలి, షాంపులు అక్కడ అన్ని నీట్ గా ఉండాలి. ఎక్కువ అన్ని కొని బట్టలకు అద్దామ డ్రెస్ కొని తీసుకెళ్తది. తీసుకెళ్లి అప్పుడు మనకి ఇంట్లో వాతావరణం అన్ని చూపిస్తుంది. మనకి ఇబ్బందిగా ఉండి మనల్ని పట్టించుకోకుండా మనం చూడలేకుండా 3 రోజులు 10 రోజులు చూడమ్మా, ఇల్లు బాగోపోతే మారుతాం అంటారు ఫస్ట్. అలా సరేలేని అక్కడికి వెళ్ళాక మనకి అన్ని ఫస్ట్ లో వెళ్ళాక ఎవరికైనా అన్ని నచ్చవు. మనకి అలవాటు లేని పరిస్థితులు కాబట్టి ఆ పని ఎలా ఉంటది ఈ పని అంటే తెలియక కంగారు పడతా ఉంటాము. వాళ్ళు చెప్పేది అర్థంగా ఒక్కొక్కరు కసురుకుంటారు చెప్పే విధానం, ఒక్కొక్కరు నిదానంగా చెప్తారు. దాన్ని బట్టి మనకి ఒక్కోసారి ఏం చేస్తే బాధ అయిపోద్ది. అదొకటి ఇంటికాడ నుంచి మనం వచ్చి పిల్లలందరిని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి వచ్చేసి ఉంటాము. అదో బాధ. ఇక్కడ పని చేయలేక సాయంత్రం అయ్యేటప్పుడు రోజు చేతా ఉండాలి. ఇది చెప్తారు అది చెప్తారు. మనకు కొత్తగా తెలియనప్పుడు ప్రతి పని కష్టంగా ఉంటది. అది సులువైన పని అయినా కష్టంగా ఉంటది. దాన్ని బట్టి అమ్మో ఇక్కడ చేయలేను, పని ఎక్కువ ఉంది, ఏదైనా ఎక్కువ ఉంది అనేసి ఒక్కొక్కరు మారిపోతాం. ఇల్లు కాదు మాకు వద్దండి ఇల్లు అంటే వాళ్ళు వచ్చి ముందు చెప్తారు, చేసుకోమ్మ పర్వాలేదు, కొత్తగా వచ్చి నీకు అరబీ రాదు, ఇంకొక ఇంట్లో పెడితే ఆ ఇల్లు ఎలా ఉంటుందో, ఇల్లు మంచిదే, మా అమ్మ మంచిదే అయ్యి అని చెప్తారు. మరి నాకు వద్దండి నేను వెళ్ళిపోవాలండి, లేకపోతే మా ఆయనకి ఫోన్ చేస్తాను, ఇలాగ నాకు ఇలా ఇబ్బందిగా ఉందని మా ఆయన చెప్తే ఆయన మళ్ళీ ఏజెంట్ కి ఫోన్ చేస్తాడు. ఏజెంట్ అప్పుడు ఏమంటాడు, సరేలమ్మ ఇల్లు మారుతాడు ఒకటే. ఇంకొక ఇల్లు మార్చాక అక్కడికి వెళ్ళాక ఇల్లు చూసుకో, ముందు నచ్చితే లేదండి మళ్ళీ అక్కడ చెప్తాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆ ఇల్లు కూడా బాగా పోయి మళ్ళీ ఉంటే వీళ్ళు అమ్మ నువ్వు ఇక్కడికి వచ్చింది పని చేసుకుంటాకి, నువ్వు ఇక్కడ తిరుగుతావు కాదు, నువ్వు ఆయిల్ గా చేస్తే నీకు జీతం పోద్ది, నువ్వు ఇక్కడ 10 రోజులు అక్కడ 10 రోజులు చేస్తే జీతం ఎవరు 3 రోజులు 4 రోజులు వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు తీసేసుకుంటారు పని చేసి. అదే నువ్వు నెల చేసుకుంటే నీ పిల్లలకు వెనకాలకు డబ్బులు వెళ్తాయి అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు అక్కడ కూడా చేయలేకపోతే మళ్ళీ ఆఫీస్కి వస్తారు. ఆఫీస్కి వచ్చి మళ్ళీ మారుతారు, 2-3 ఇల్లు మారుతారు. తర్వాత కానించే మేము చేయలేను, నువ్వు ఎలాగైనా చేసుకోమని వాళ్ళు అప్పుడు చెప్తారు. ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత ఎన్ని ఇల్లు మారారు ఇప్పటి వరకు? మీరు నేనైతే 4 ఇల్లు మారాను. నేను 4 ఇల్లు. ఒక ఇంట్లో ఫస్ట్ ఇంట్లో అయితే నాకు అరబీ రాదు, ఏమి రాదు, మాట తెలియదు, జనం ఎక్కువ ఉన్నారు, మొత్తం అందరూ పెద్దవాళ్ళే. పని పొద్దున్న లేచిన కానీ అదే పని 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 ఎక్కువ అయిపోయింది, కూర్చుంటా కూడా ఖాళీ ఉండేది కాదు. మరి వచ్చి మీరు ఇప్పుడు అంత రానప్పుడు అందరిలా ఎందుకు రాలేదు? మీరు రావడానికి కాదు కదా మనం వెళ్ళింది, రావడానికి కాదు. నా ఇంటికాడ పరిస్థితి బాగోదు, నేను కష్టపడితేనే నా ఇంటికాడ నా పిల్లలు బాగుంటారు. ఇప్పుడు అంటే ఇప్పుడు వెళ్ళేటోళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారంట? మీ ఆలోచన మీరు గమనించిన దాని ప్రకారం ఎందుకు వచ్చేస్తాను ఫోన్ లో? కొంతమంది అంటే ఇంటికాడ మా ఆయన ఉన్నాడు, నాకు అవసరమైతే కట్టేసి వచ్చేస్తాడు అన్న ధీమా ఉన్న వాళ్ళు వచ్చేస్తారు. నేను ఇక్కడ నేను చేయలేను, నా పిల్లలు నేను ఉండి వదిలేను, నేను వెళ్ళిపోవాలని మైండ్ సెట్ లో అదే పెట్టుకున్నారు అనుకుంటే వాళ్ళు వచ్చేస్తారు. ఇంకోటండి, ఇప్పుడు మీరు అక్కడ ఉన్నప్పుడు హెల్త్ సమస్యలు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో బాగపోతే వాళ్ళు చూపిస్తారా? మీరు 4 గోడల మధ్యలో కూర్చొని బాధపడుతూ ఏదో బిళ్ళలు తెచ్చుకుంటే ఆ బిళ్ళలు కూడా మీకు దొరకవా? దొరుకుతాయండి. దొరుకుతాయా? మీకు జ్వరం వచ్చిందండి, హాస్పిటల్కి వెళ్ళాలి,
ఏంటి ఎవరు చూపిస్తారు మీకు? ఆల్రెడీ పిల్లలు ఇంట్లో ఉంటారు కదండి, మెడిసిన్ ఇంట్లోనే ఉంటాయి. ఉంటే మనకి ఏంటంటే తలపోటు గాని జ్వరం గాని వచ్చినప్పుడు వాళ్ళ నాకు ఒంట్లో బాగాలేదని చెప్తాం. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే పెనడోలు ఉంటాయి, ఈ తలపోటుకి జ్వరానికి అన్నింటికి ఉపయోగపడతాయి. ఆ టాబ్లెట్లు ఇస్తారు, వేసుకో తగ్గిపోతే అప్పుడు తీసుకెళ్తానండి. మనకి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగానే చూస్తారు. 1.5 ఇస్తే మనకి బతాకా ఉంటది కదా, వాళ్ళు తీసుకెళ్లి చూపిస్తారు. రెండోది మీకు సెలవులు కావాలంటే సెలవులు ఇస్తారా మీకు? ఎప్పుడన్నా మీరు పని చేస్తారు, మీకు ఒంట్లో బాగాలేదు సెలవులు కావాలనుకోండి, సెలవులు అంటే లేదు అట్ట మీరు పని చేస్తూనే ఉంటారు, నెలకు ఒక సెలవు ఉంటదండి. అంతేనా? హెల్త్ అనేది ఏమన్నా బ్యాంక్ అకౌంట్ వేస్తారు, మీకు చేతికి క్యాష్ ఇస్తారండి? చేతికి క్యాష్ ఇస్తారు. చేతికి క్యాష్ ఇచ్చి మనం ఎవరికాళ్ళు వాళ్ళ భర్త గాని వాళ్ళ తమ్ముడు గాని అకౌంట్లు తెచ్చుకుని ఉంటారు కదా, వీళ్ళ అకౌంట్ కి వెళ్ళి కట్టు బాబా మామ అంటే, బాబా అంటే నాన్నతో మామ అంటే అమ్మ, బాబా మామ ఎవరన్నా తీసుకెళ్లి కట్టమని చెప్తే డ్రైవర్ కైనా ఇస్తారు, లేకపోతే వాళ్ళనే తీసుకెళ్లి మళ్ళీ కట్టిస్తారు, లేకపోతే వాళ్ళు వెళ్ళి కడతారు. ఇప్పుడు మీరు అంటే రిసిప్ట్ తీసుకొచ్చారు, మోసం చేయడం అదేముండదు, చాలా ఇబ్బంది ఉండదు. రిసిప్ట్ తీసుకొస్తారు. జీతం ఒక్కొక్కసారి లేట్ అయితే వాళ్ళకి జీతాలు పడేది, అప్పుడు లేట్ అయినా మళ్ళీ ఇచ్చేస్తారు జీతం. మీకు ఇంకోటి ఏంటంటే సెలవు అనేది మీకు ఓన్లీ ఆ వారానికి శుక్రవారం ఒక రోజు సెలవు. మీకు ఇక్కడ మన ఇండియాలో అందరికీ ఆదివారం సెలవు ఉంటది కదా, మనకి అక్కడ శుక్రవారం సెలవు అండి. మీకు ఆదివారం సెలవు ఉంటుంది, ఓన్లీ శుక్రవారం సెలవు ఉంటుంది. ఈ శుక్రవారం ఏం చేస్తారు మీరు? రెండోది ఏంటంటే అక్కడ ఫుడ్ ఏంటి మీకు? మేమంటే ఇక్కడ రైస్ మామూలు రైస్ వండుకుంటాం, నిన్నది ఏంటంటే మీకు కువైట్ లో కానీ దుబాయ్ లో కానీ అక్కడ అంతా బాస్మతి రైస్ తో తింటారు, నిజమేనది? బాస్మతి రైస్ రేషన్ కూడా అదే ఇస్తారు మీకు. రేషన్ అక్కడ బాస్మతి రైస్. ఓకే. ఇంకోటి పద్దాక మటన్ చికెన్ తింటుంటే మీకు బోరు కొట్టదా మీకు? అక్కడ అలవాటు అయిపోద్దండి, మనం ఉండే ముందు ఆ తిండి అలవాటు వాతావరణం అన్ని మనకు అలవాటు అయిపోతుంది. మీరు సొంతంగా వండుకుంటారా లేకపోతే వాళ్ళు ఏంటయ్యన్నా ఏదన్నా తెమ్మంటే ఒక్కోసారి తీసుకొచ్చి వాళ్ళే ఇస్తారు. వాళ్ళు తీసుకురానప్పుడు మనం ఏమన్నా బయటకు వెళ్తాం కదా నెలకోసారి, మనకు కావాల్సినవి ఏమన్నా ఉన్నాయి కొనుక్కొస్తాం, లేకపోతే వాళ్ళు వెళ్ళినప్పుడు మా అమ్మ ఇది కావాలంటే తెస్తారు. ఒక్కొక్కరు ఏమంటే మీరు వెళ్ళిన దాకా మీ డబ్బులతో తెచ్చుకోండి, మేము జీతం ఇస్తున్నాం కదా తెచ్చుకోమంటారు. ఒక్కొక్కరు బట్టి ఉంటది, అందరూ ఒకే రకంగా ఉండరు. ఇంకోటి పండగలు కానీ ఇంకేదైనా పార్టీలు చేసుకుంటే కొంచెం డబ్బులు టిప్స్ ఇస్తూ ఉంటారు, అది ఇస్తారు. బాగానే ఇస్తారు. ఒక ఇంట్లో అందరూ ఫంక్షన్ పండగ అంతా అయిన రోజు పని ఎక్కువ ఉంటది కదా, బాగా కష్టపడతారని ఆ రోజు పండగ రోజున ప్రతి ఒక్కరికి ఆ రోజున అందరికి పిల్లలతో పాటు మనకు కూడా ఇస్తారు. వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఇస్తారు, మనకే ఇస్తారు. రెండోది మీరు ఏదో మాలియా హాలియా ఏంటిదండి? అది మాలియా షాపింగ్ అనేది చాలా పెద్దది, శుక్రవారం అంటున్నారు కదా, అక్కడ రేట్లు ఇప్పుడు ఎక్కువ తక్కువ అండి? అక్కడ రేట్లు బట్టి ఉంటాయండి. అక్కడ షాపింగ్ చేసే రెస్టారెంట్లు కానీ అన్ని మన ఇండియా ఉంటాయి, మన ఇండియా వాళ్ళే చేస్తారు అక్కడ. అక్కడ రేట్లు బట్టి అక్కడ రేట్లు ఉంటాయి. మనకి అయ్యే పెద్ద అమౌంట్ అనిపిది అక్కడ, 1.5 2.5 అలాగా. ఇక్కడ మనకి ఎలా ఉంటది 100 రూపాయలు 50 రూపాయలు, అక్కడ అలాగనమాట. రెండోది ఇప్పుడు అందరూ కువైట్ లో అక్కడ బంగారం బాగా చీప్ అని చెప్పి అంటారు, మరి మీరు బాగా బంగారం కొనుక్కున్నారు, దాచారా? రోజు కొనుక్కుంటారు, నెలకోసారి జీతం వచ్చినప్పుడు కొంటారా? కొంచెం అట్ట జీతం వచ్చినప్పుడు మనకి ఇంటికి పంపిగా మిగిల్చుకుని దాచుకుంటామండి. ఒకసారి మనకి ఒక 2 నెలలు 3 నెలలు అయినాక కొంత డబ్బులు పోగేసుకుని ఈ నెలలో మనం ఇంటికి కట్టుకోకుండా ఉండాలని ఈ డబ్బు ఇంటికాడ అవసరం లేనప్పుడు మనం వెళ్ళి బంగారం కొనుక్కుంటాం. బంగారం అక్కడ మంచి క్వాలిటీ ఉంటుంది, ఇక్కడ తక్కువే కదా, అక్కడ బాగుంటది బంగారం, మేలుం బంగారం. ఇప్పుడు మీరు ఎంత బంగారం కొన్నారు? ఒక కేజీలు కొన్నారు లేకపోతే? లేదండి, కాసులు 3 కాసులు 5 కాసులు అన్నట్టు కాసులు కొనుక్కుంటారు. మీరు వచ్చినప్పుడు పట్టుకొస్తూ ఉంటారు? పట్టుకొచ్చుకుంటాం. అక్కడ 40 తులాలు తెచ్చుకోవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది ఎయిర్పోర్ట్ లో. కనమది ఎక్కువ తీసుకునేవారు, దానికి ఛార్జ్ పే చేయాలి మనం. ఇప్పుడు మీరు సొంత అంటే పనిచేసే ఇంట్లో ఉన్నారా, మీరు బయట సపరేట్ రూమ్ తీసుకుంటున్నారా? ప్రస్తుతానికి అయితే నేను బయట ఉంటున్నానండి, అంతకు ముందు నేను ఇంట్లోనే పనిచేశాను, తనాదులు తీసుకుని బయటకు వచ్చాను. బాగా అనుభవం సీనియర్ అయ్యి మీకు అన్ని తెలిసిందని చెప్పి బయటకు వచ్చారా? భయం ఏం లేకుండా? అవునండి. ఎలా ఇప్పుడు కొత్త వాళ్ళు రాలేదు కదండి, కొత్త వాళ్ళు కూడా ఫ్యామిలీ ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే రావచ్చు. ఇప్పుడు మీకు మరి రూమ్ రెంట్ కట్టాలి, మీరు ఇంటికి పంపించాలి, మీకు అక్కడ ఖర్చు సరిపోతుందా? మరి సరిపోతుంది, మనం పని చేసుకుంటే ఎంత పని చేసుకుంటే అంత డబ్బులు అండి. మనం 1 ఇల్లు 2 ఇల్లు 3 ఇల్లు చేసుకుంటే పని ఒక్కోసారి పని దొరకదు, ఒక్కోసారి పని ఉంటది. ఆ పని ఉన్నప్పుడు కష్టపడాలి, కష్టపడినట్లు రూమ్ రెంట్ కి తింటాకి పక్కన పెట్టుకుని ఇంటికి పంపించుకుంటాం.
ఇప్పుడు ఇంకోటి కొత్తగా వచ్చిన వాళ్ళనే వాళ్ళు రూమ్ లో పెట్టి తంతారు కొడతారు అంటారు, అది ఎంతవరకు నిజం? ఇప్పుడు చాలా మంది ఆ డౌట్ ఉంది, కొత్తగా వెళ్ళి కొడుతున్నారు మమ్మల్ని తిడుతున్నారు అంటారు, అది నిజమా అబద్ధం? మన వ్యూవర్స్ చెప్పండి. అసలు తిడతాం అన్నదంటే మామూలుగా ఫస్ట్ వెళ్ళినప్పుడు మనం చేసే పనులు కొంచెం బాసరా అన్నప్పుడు ఎవరైనా తిడతారండి. తిడతారు. కొడతాం అంటే తొందరగా ఆడపిల్లని అంత తొందరగా చెయ్యరు. వాళ్ళు ఆడవాళ్ళు అంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు, తల్లిని బాగా చూసుకుంటారు ఆ కంట్రీ వాళ్ళు. ఆడవాళ్ళకి బాగా గౌరవం ఉంటది, ఆడవాళ్ళ మీద చేయరు. ఇంకా బాబా వాళ్ళు అయితే మన జోలికి రారు. ఏమన్నా అంటే మామే అనాలి, వచ్చేది కానీ అంత బలంగా కొట్టరైతే కొట్టరు. ఒక్కొక్క ఇల్లు వాళ్ళు ఏదైనా చేసే పనులు మన కొంత కొట్టేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. అందుకని వీడియో కాల్ చేసి పద్దాక నేను వచ్చేస్తానని తీసుకెళ్ళిపోండి అంటున్నారు. ఎందుకు వచ్చేస్తానంటే కష్టాలు మనం పద్దాక పని చేయాలి, మన సాయంత్రం దాకా మనకి రెస్ట్ ఉండదు. ఒక్కొక్కళ్ళు ఫంక్షన్ పార్టీలు అన్ని ఉంటాయి. అలాంటి మనకు కాళ్ళు నొప్పులు వచ్చిన బాధ వచ్చినప్పుడు పని పార్టీ ఉన్నప్పుడు పని చేయాలి కదా. అలాంటప్పుడు ఏంటంటే పని ఎక్కువైపోయింది మేము బాధపడుతున్నాము అంటారు. అంటే కష్టం ఉంటది కదా. అదేలేండి. ఇప్పుడు అందుకని ఇప్పుడు వీళ్ళ స్ట్రగుల్ అంతా ఇప్పుడు ఎవరైనా కొత్తగా రావాలంటే కొంతమంది అంటే రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. ఏంటంటే వెళ్తే ఇబ్బంది పడతాం, ఒకటి రెండు ఆశ ఉంటుందండి, డబ్బులు ఎక్కువ వస్తుంది. వేరే దేశాల్లో వెళ్తే శాలరీస్ కానీ జీతాలు కానీ చాలా ఎక్కువ వస్తుంది. రెండోది ఏంటంటే వెళ్ళిన తర్వాత స్ట్రగుల్ పడాలి, మళ్ళీ రిటర్న్ రావాలి, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాలి అని బాధపడుతున్నారు కదా. రెండోది మీకు ఈ డబ్బులంతా ఫస్ట్ మీరు అరేంజ్ చేసుకుంటారు, కొత్తగా వెళ్ళేటోళ్ళకి ఏజెంట్లు పెడతారండి. ఏజెంట్ మనకి టికెట్ ఇక్కడ మాట్లాడుకుని వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇక్కడ అందరితో 70,000 50,000 ఖర్చు పెడతారు. సొంత మనం ఏజెంట్ ఖర్చు పెడతాడా? ఏజెంట్ ఖర్చు పెట్టడండి, మనం పెట్టుకోవాలి. మన పాస్పోర్ట్ మనం చేయించుకోవాలి, వీసా చేయించుకోవాలి, మెడికల్ చేయించుకోవాలి. అవన్నీ ఇస్తే నీకు పంపిస్తాడు అక్కడికి. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? ఉదాహరణకి ఎవరన్నా ఒక లేడీ మనకి, నేను వెళ్ళినప్పుడైతే నాకు 70,000 అయినాయండి వెళ్ళడానికి. నాకు వెళ్ళడానికి 70,000. ఇప్పుడైతే ₹1,00,000 అవుతుంది. ₹1,00,000 అవుతుంది వెళ్ళడానికి. వెళ్ళిన తర్వాత జాబ్ దొరుకుతుందా? గ్యారెంటీ ఉందా? జాబ్ దొరుకుద్దండి, కన్ఫామ్ గా దొరుకుద్ది, కన్ఫామ్ గా దొరుకుద్ది. మనకి ఆల్రెడీ వీసా ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా మన కోసం వెయిట్ చేస్తారు అక్కడ. మనం వెళ్ళాక ఏజెంట్ కి వాళ్ళ డబ్బులు ఉన్నాయి బ్యాలెన్స్ కట్టి మనల్ని తీసుకెళ్తారు. ఇంకో డౌట్, చాలా మంది ఏజెంట్లు ఏంటంటే తీసుకెళ్లి వీసా అంటే డబ్బులు తీసుకుని అక్కడ వదిలేసి వచ్చేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఒక రూమర్ అయితే ఉంది, విన్నాను నేను. అది ఎంత నిజం అసలు ఉంటుంది? కొంతమంది ఉంటారండి ఏజెంట్లు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు. కొంతమంది పంపించేసాక చేసుకోండి మీ ఇష్టం, మీరు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళండి, వెళ్ళిపోయేటట్టయితే డబ్బులు కట్టండి అనే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఎలా అలాంటప్పుడే కొంచెం వాళ్ళ బయట ఉంటారు చూడ మగోళ్ళు, బయట ఎడారిలో ఉండేవాళ్ళు, వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పడేవాళ్ళు కూడా చేసుకుంటున్నారు అక్కడ. కాకపోతే కొంతమందిని ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు సరైన ఏజెంట్ ఎవరు నేను ఎలా తెలుసుకోవాలి? నేను వెళ్ళాలంటే ఏజెంట్ ఎలా అంటే ఏజెంట్ ద్వారా కన్నా మనకు తెలిసిన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆ కోవిడ్ దేశంలో వాళ్ళ ద్వారా వాళ్ళ ఇల్లు కనుక్కుని మంచి ఇల్లు చూసి వెళ్తే చాలా సేఫ్ అండి. అది అంటే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు అక్కడ వేరే దేశంలో ఉంటే వాళ్ళ ద్వారా వెళ్తాం బెటర్, చాలా బెటర్. మధ్యలో బ్రోకర్ ఏజెంట్ల ద్వారా వెళ్తాం వేస్ట్ అంటారా? అది అంటే మంచి వాళ్ళు ఉంటున్నారు, కొంతమంది బాధ్యత లేకుండా వదిలేసే వాళ్ళు ఉంటున్నారు. అందుకని మనకు తెలిసిన వాళ్ళు ఎలా అయినా ఇప్పుడు అందరూ కోవిడ్ దేశంలో గానీ దుబాయ్ లో గానీ ఎన్ని దేశాల్లో ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసిన ద్వారా వాళ్ళతో వెళ్ళామనుకో మనకి ఏదైనా సరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటారు, మన వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు కూడా భయం ఉండదు. మంచి ఇల్లు పిల్లలు ఉన్నారు అన్ని చూసుకుని వెళ్తాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత వేరు వేరు దేశాలతో కలిసి మీరు పనిచేస్తారు. వేరే దేశమైనా ఇంగ్లీష్ మాట్లాడతారు అక్కడ. ఇంగ్లీష్ లో కామన్ గా కొంచెం కొన్ని పదాలు వస్తాయి కాబట్టి అవి కొంచెం మాట్లాడేసుకుంటారు. మరి అరబీ రానోళ్ళు ఏమో చేస్తారంటే తెలుగులో మాట్లాడుకుంటారు, ఫిలిపిన్ వాళ్ళు ఫిలిపిన్లో మాట్లాడుకుంటారు. ఇప్పుడు మీకు ఇన్ని 12 సంవత్సరాలు పనిచేస్తున్నారు కదా, మీకు అరబీకి వచ్చా? మీకు మాట్లాడతారు అక్కడ? మాట్లాడతారు. ఇంగ్లీష్ అర్థం చేసుకుంటారు? ఇంగ్లీష్ అర్థం అవుతుంది, ఎక్కువ మాట్లాడలేదు. తెలుగు మర్చిపోయారా? తెలుగు ఉంటుందా? తెలుగు ఉంటదండి, తెలుగు మన తెలుగు ఉంటారు. మీరు ఎవరైనా తీసుకెళ్ళవచ్చా? మీరు మన ఊర్లో గానీ ఇక్కడ నుంచి గానీ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళవచ్చా? మనకి అక్కడ మనం పని చేస్తాం కదండి, అక్కడ మా అమ్మలు ఎవరైనా మనిషి ఉన్నదా, నువ్వు బాగా చేస్తున్నావు కదా, నీ ద్వారా ఎవరైనా మనిషి ఉంటే మీ వాళ్ళు ఉంటే తీసుకొస్తావని అడుగుతారు. అంటే మనకి ఇక్కడ ఎవరన్నా నాకు కావాలక్క నేను వస్తాను అని చెప్పారు అనుకో, మా అమ్మ ఉన్నది పాస్పోర్ట్ చేయించుకుంటే వాళ్ళకి ఏజా కాపీలు పెడితే పాస్పోర్ట్ కాపీలు పెడితే దాన్ని బట్టి ఏజా తీస్తారు, మన ద్వారా తీసుకోవచ్చు. మనం అది మంచి ఇల్లు అనుకుంటేనే మనం వేరే వాళ్ళకి చెప్తాము. అది మంచి ఇల్లు కాకపోయింది అనుకో
లేదమ్మా ఇది బాగాలేదు మామ అలా లేరు ఇంకా పాస్పోర్ట్ అవ్వలేదు అది చేర్చుకోలేదు నాకు ఏదో ఒకటి చెప్పేసుకోవచ్చు. ఓకే అంటే ఇప్పుడు సెక్యూరిటీ ఉండొచ్చు మీ ద్వారా వెళ్ళడం వల్ల ఏమన్నా? నా ద్వారా వెళ్తే నేను అన్ని చూసుకోవాలండి, ఎందుకంటే మన నమ్మి వాళ్ళు వచ్చారు కాబట్టి మనకి వాళ్ళ మంచి ఇల్లు పెట్టాలి. ఆ ఇల్లు వాళ్ళకి నచ్చపోయిన ఏరే ఇంట్లో పెట్టి వాళ్ళకి బాగున్నది అనే వరకు మనకు రెస్పాన్స్ అండి. ఓకే ఓకే అంటే ఉంటాయండి పనులు దొరుకుతాయా? చాలా మంది ఎదురు చూస్తారు కదా, అవును మాకు కావాలి ఉంటుందా పని అని అడుగుతారు కదా, దొరుకుతాయా ఇప్పుడు? దొరుకుతాయండి. వస్తాయా? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎంత వస్తాయండి? అది 120 పని చేశారు కదా మీరు, ఇంకొక 10 సంవత్సరాలు ఇంకో 8 సంవత్సరాలు ఉంటారా? ఎన్ని సంవత్సరాలు? ఇంకా నేను లేదంటే ఒక 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఫిక్స్. ఓకే ఈ లోపల మీరు ఎవరన్నా ఇంక కొత్త వాళ్ళు రావాలంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ వీడియో చాలా మంది చూస్తున్నారు కదా, చాలా మంది కామెంట్ చేయొచ్చు, రావాలంటే మీరు ఏమైనా వాళ్ళకి ఏమైనా సహాయం చేయగలరా, హెల్ప్ చేయగలరా? ఏమైనా సలహా ఎవరికన్నా కావాలంటే నేను చేయగలను. ఓకే ఎవరన్నా వచ్చేవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళ ద్వారా అయితే మన మంచి ఇల్లు దొరికిద్ది కాబట్టి ఎవరన్నా చూడండి అంటే చేస్తాను. ఇబ్బంది ఏమి ఉండదు కండి? ఇబ్బంది ఉండదు. అది నేను మళ్ళీ చూసుకోవాలి కదా, అన్నీ నాకు కావాలంటే కుదరదు కదా. మనం చూసేటప్పుడు మంచి ఇల్లు పిల్లలు ఉన్న ఇంట్లో కొంతమంది చేయరు, పిల్లల్ని కొంచెం మరి వాళ్ళ బాగా చూసుకోవాలి. పిల్లల్ని కొట్టినా ఊరుకోవాలి. పిల్లల కాడంటే చాలా మంది రిస్క్ గా ఉంటారు, ఎక్కువ శాతం మంది ఇంట్లో క్లీనింగ్ కే ఇష్టపడతారు. వంట చేసేవాళ్ళు వంట చేస్తారు, క్లీనింగ్ చేసేవాళ్ళు క్లీనింగ్ ఉంటారు, పిల్లల్ని చూసేవాళ్ళు పిల్లల్ని చూస్తారు. ముందే వాళ్ళు అడిగే మనల్ని నేను పిల్లల్ని చూసుకుంటా కావాలి లేకపోతే నాకు క్లీనింగ్ కావాలని ముందే చెప్తారు మనకి ఏజా ఇచ్చేటప్పుడు. దాన్ని బట్టి ఇది అమ్మా మీకు కావాలా, మీరు చేసుకోగలుగుతారా, లేకపోతే ఏది కావాలని మనం వాళ్ళని అడుగుతాం. మీ ద్వారా ఎవరన్నా అడిగారు? తీసుకెళ్లారా? నేను తీసుకెళ్లేదండి, ఎందుకంటే మనకి ఎవరు అడగలేదు. నేను ఎవరిని తీసుకెళ్తాం అవన్నీ మేము పెట్టుకోలేదు. ఓకే ఓకే. రెండోది ఇప్పుడు అక్కడ కొంతమందికి ఆ చిన్న పిల్లల దగ్గర కూడా పనిచేసేటోళ్ళు ఉంటారు కదండి, చిన్న పిల్లల్ని వదిలేసి వాళ్ళు జాబులకు వెళ్ళిపోతారంట. ఆ పిల్లల్ని చూసినట్టు వాళ్ళకి పని చేసుకుంటాం. రెండోది ఇప్పుడు పని వాళ్ళందరూ కలిసి ఒకటే రూమ్ ఉంటుందా? ఇప్పుడు ఇంట్లో ఎవరైతే ఓనర్ల దగ్గర పని చేస్తారో సొంత ఇంట్లో ఉంటారో వాళ్ళందరూ కలిపి ఒకటే డ్రైవర్లు ఉంటారు, పని వాళ్ళు అందరికి ఒకటే రూమ్ ఇస్తారు, లేకపోతే సపరేట్ సపరేట్ ఉంటదండి? అక్కడ డ్రైవర్ సపరేట్ రూమ్ అండి. ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అనుకోండి, ఒక మనిషికి ఒక రూమ్ ఉంటది. అదే 2-3 ఉన్నారు అనుకోండి, వాళ్ళిద్దరు వాళ్ళకి ప్లేస్ ఎక్కువ లేదనుకో ఒకే రూమ్ ఇస్తారు, 3 బెడ్లు వేస్తారు, మన కబోర్డు అన్ని వాళ్ళు ఇస్తారు, మనకి వాషింగ్ మిషన్ తో సహా ఇస్తారు. అదేలేండి. రెండోది ఇప్పుడు మీరు ఈ శాలరీ 120 అన్నారు కదా, 120 దినాలకి ఇక్కడ బానే ఉంటుంది కదా, ఇప్పుడు బానే ఉంటుంది కదా, మీరు ఇంకా ఎందుకు మీరు వచ్చేయచ్చు కదా ఇక్కడ మీద? అక్కడ నెల కరెక్ట్ గా మనకు శాలరీ వచ్చేది, 20-30 వేలు సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఒక 10 రోజులు ఎలా మన పనులు ఉంటాయి, తర్వాత మళ్ళీ పనులు ఉండవు, ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అదేదో కోటికి వెళ్ళినామంటే నెల ఖచ్చితంగా శాలరీ వస్తుంది, మనం అప్పులు తీర్చుకోవచ్చు, మన పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, ₹1 వెనక వేసుకోవచ్చు. అంటే ఇక్కడ కష్టపడతారు. ఒక్కో 10 రోజులు ఉంటాయి మనకి పని మరీ ఉండకుండా, 10 రోజులు ఉంటే 10 రోజులు ఉండకపోవచ్చు. పర్మనెంట్ గా ఒక ఇంట్లోకి వెళ్ళామంటే నెల టయానికి మనకి జీతం ఇచ్చేది, పని ఎత్తుకునే పని ఉండదు, జీతం పడుతుంది కాబట్టి మనకి ఇక్కడ మనకి ఫుడ్ కి అన్నిటికీ వాళ్ళే చూసుకుంటారు. వీళ్ళకి పంపించడానికి కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటది అని చెప్పి ఒక గ్యారంటీ భరోసా. అందుకని చెప్పేసి ఎక్కువ మంది అక్కడ ఇష్టపడతారు. అవును. ఇప్పుడు ఎల్లోళ్ళందరూ బాగా హ్యాపీ అండి అక్కడ? అందరూ హ్యాపీ అంటే ఫ్యామిలీ గురించి బాధపడతారు. మనం ఒక్కొక్క టైం బాగున్నప్పుడు మన ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఏంటి మా ఇంటికాడ ఉంటైతే మన చుట్టూ అందరూ ఉంటారు, అక్కడైతే మనం ఒంటరిగా ఉంటాము. మన ఫ్యామిలీతో గడిపిన అన్ని మధుర క్షణాలన్నీ గుర్తు చాలా మిస్ అవుతాము. దాని ఒక్క బాధ తప్ప డబ్బుల విషయంలో ఫైనాన్స్ గా ముందుకెళ్ళగలుగుతాము, ఫ్యామిలీ విషయంలో కొన్ని కోల్పోతాం, కొన్ని ఆనందాలు కొన్ని బాధలు అన్ని కొంతమందిని మిస్ అవుతాం. మీరు ఎలా ఉండగలుగుతారండి? పన్ని కాడ 4 గోడల మధ్యలో ఉంటారు, ఇంట్లో 4 గోడల మధ్యలో ఉంటారు, ఒక జైలు ఏంటంటే మనకి ఒక ఇల్లు, ఆ ఇంట్లో మనం పని చేసుకుంటా ఉంటాము, మనం వాళ్ళ బయటకు వెళ్ళినప్పుడు మన పిల్లలతో మాట్లాడుకుంటాము, మనం బయటకు వెళ్ళి కావాలితే తీసుకొచ్చి ఇస్తారు, బయటికి అంటే అప్పుడప్పుడు షాపింగ్ వాటికి వెళ్తాము, వాళ్ళు బయటకు వెళ్ళి పిల్లలతో పాటు ఆటలు ఆడతాక ఆటలకి ఇట్లకి అన్ని తిరుగుతాం, కారులో వెళ్తాం కారులో వస్తాం. బయట ప్రపంచం మీకు అంత తెలియదండి, మన తక్కువ. వాళ్ళతో పాటు వాళ్ళతో వెళ్తాం మొత్తం, ఇంకా మన పక్కన ఎనీ టైం వాళ్ళు ఉంటానే ఉంటారు.
రెండోది ఇప్పుడు మీకు ఏమైనా సినిమాలకి షికార్లు కానీ అట్లాంటి సినిమా షికార్లు మన సెలవుకి హాలిడేకి వెళ్తాం. ఆ రోజు సాయంత్రం దాకా ఎవరింటికైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇంటికాడ కూర్చొని తిని వస్తారు. కొంతమంది షాపింగ్ చేసుకుని మనకి ఇంట్లోకి ఏం కావాలో తెచ్చుకుని మనం ఏమైనా వండుకోవాలనుకున్నా తెచ్చుకుంటాం. అన్ని రకాల కూరగాయలు ఉంటాయి అక్కడ. అంటే మీరైనా 12 సంవత్సరాలు మట్టున్నది మనకి చాలా మంది 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు బట్టి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కుటుంబ పరిస్థితులను బట్టి ఈ సంవత్సరానికి వెళ్దాం ఇంకో సంవత్సరానికి వెళ్దాం ఏం మానేద్దాం అనుకున్నప్పటికి ఏదో ఒకటి పిల్లలకు పెళ్లి చేద్దాము ఏదో ఖర్చు మీద ఖర్చు ఉంటానే ఉంటది కదండి. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం ఇంకా జరుపుతాయి. ఒకసారి వెళ్ళోళ్ళు రెండు సంవత్సరాలు చేసి మానేసిన వాళ్ళు ఉండరు. ఇంకా ఇప్పుడు అక్కడ జీతం వస్తుంది కాబట్టి వెళ్ళేవనుకో మళ్ళీ మన జీవితం బాగుంటది. ఈ ఇంటి పని చేయించుకోవచ్చు, లేకపోతే పిల్లకి ఇంకా మంచి కట్నం ఇచ్చి చేసుకోవచ్చు, లేకపోతే ఇల్లు మీద ఇంకో ఇల్లు డాబా కట్టుకోవచ్చు, లేకపోతే బంగారం కొనుక్కోవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటది కదా. ఒక్కొక్కరు ఫ్యామిలీలో ఇంట్లో ఇబ్బందుల గురించి వెళ్తారు, ఒక్కొక్కరు బంగారం కొనుక్కొని వెళ్తారు. అన్ని రకాలుగా ఉంటాయండి. ఇప్పుడు జనం ఎక్కువ ఉంటారు. కొంతమంది ఇద్దరికి అద్దాములను పెట్టుకుంటారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క అద్దాములను పెట్టుకుని జీతం ఇచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఇద్దరు నలుగురిని పెట్టుకుంటారు. అలాంటప్పుడు కొంచెం పని ఎక్కువ ఉంటది, ఒత్తిడి ఎక్కువ ఉంటది. అలా నా ఇంట్లో మనిషి వెళ్తే మళ్ళీ మనిషిని పెట్టేసి వెళ్ళమంటారు. అలాంటప్పుడు అక్కడ చేయలేక కొంచెం రెస్ట్ లేక నేను చేయలేమని బాధపడే వాళ్ళు వచ్చేసిన వాళ్ళు ఉన్నారండి. ఓకే ఓకే. ఇప్పుడు లాస్ కదండి. ఇప్పుడు చాలా మంది లక్షలు పెట్టి ఖర్చు వెళ్తున్నారు, మళ్ళీ ఇక్కడ అప్పులు చేసుకుంటున్నారు. ఇంటికి వెళ్ళడం చేయలేని వాళ్ళు వాళ్ళు ఏం చేయలేని వాళ్ళు వెళ్దాం అందరూ వెళ్తున్నారు. నేను కష్టపడుకుని నేను ఒక రూపాయి సంపాదిద్దామని ఇక్కడ నుంచి వెళ్తున్నారు, ఆస్తి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళేపటికి భయం పడిపోతున్నారు. ఆ భయం ఏం చేసిందంటే ఇంటికాడ గురించి ఆలోచించకుండా అమ్మో ఇక్కడికన్నా మన ఇండియా బెస్ట్, ఏదో ఒక కూలనాలో చేసుకునే హైదరాబాద్ లో ఇప్పుడు అందరూ హైదరాబాద్ లో చేసుకున్నారు, అటన్నా వెళ్ళిపోవచ్చు నేను చేయలేను అని చెప్పి ధైర్యం లేని వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మీకు వచ్చేది నెలకు వచ్చేసరికి మన ఇండియన్ కరెన్సీ ఎంత వస్తుందండి? 30,000 వస్తుందా? 40,000? మనకి 30,000 వస్తుంది. గ్యారంటీ శాలరీ 30,000. ఇప్పుడు ఓన్లీ బ్యాంక్ రేట్ ఎక్కువ ఉందండి. అవునండి. బ్యాంక్ రేట్ లేనప్పుడు తక్కువ వచ్చేది, బ్యాంక్ రేట్ బట్టి వస్తుందండి. ఇప్పుడు ఓన్లీ ఆడవాళ్ళకి పని దొరికితే మగవాళ్ళు కూడా మన వాళ్ళు వెళ్తారా? మగవాళ్ళు కూడా ఉందండి. మనకి ఫ్యామిలీ ఏజాలు ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు ఉంటారు, మామూలుగా బయట ఏజాలతో వెళ్ళే వాళ్ళు ఉంటారు, మతం అంటే హోటల్లో పనిచేసే ఏజాలు ఉంటాయి, కంపెనీ చేసే వాళ్ళు ఉంటారు. మనకు బయటికి వెళ్ళే ఏజా బయటికి వెళ్ళి చేసుకునే ఏజా ఉంటది, సూన్ ఏజా ఉంటది. అన్ని రకాల గేట్ల కాట్లకి సపరేట్ అండి. ఖద్దాములు ఉన్నారు, ఇప్పుడు ఇంట్లో ఏజాకి వెళ్తారు, మళ్ళీ తనాలు తీసుకుని బయట చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాదండి ఇప్పుడు గల్ఫ్ లో లేకుండా ఎక్కడ ఉండదండి. సో ఫైనల్ గా మీరు ఎవరైనా సరే కొత్త వాళ్ళు రావచ్చు అంటారా? కొత్త వాళ్ళు రావచ్చండి, కావాలంటే చేసుకోవాలి అన్న పట్టుదల ఉన్న వాళ్ళు రావచ్చు. ఏదో డబ్బు మీద ఆశతో డబ్బు సంపాదించాలన్న ఆశతో అయితే వాళ్ళు పిల్లల గురించి మన ఇంటి గురించి ఆలోచించే వాళ్ళు కష్టమైన నష్టమైన చేస్తారు. మనకి వెళ్ళిపోయి మా ఆయన ఉన్నాడు మాకు చేసుకోగలరు, మేము ఇంటికి వెళ్ళి చేసుకోగలం చేసుకోగలరు. ఏదైనా మనం బట్టి ఉంటది. అక్కడ కోయిట్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అన్ని కష్టం ఉంటది, సుఖం ఉంటది, అన్ని ఉంటది. అన్నిటికి తట్టుకునే గలవాళ్ళు వెళ్ళాలి. హాయ్ అండి, అందరికి నమస్కారం. వీడియో నచ్చిన వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికి ధన్యవాదాలు.